गुनगुना रहे हैं भंवर खिल रही है कली 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 అమ్మయ్య అభిజిత్, చాలా రోజుల తర్వాత లీవ్ దొరికింది. ఇక 2 రోజుల వరకు బ్యూరో వైపు వెళ్లాల్సిన పనే లేదు. ఇల్లు కాని ఒకడు ఏడుస్తుంటే మనం ఎంజాయ్ చేస్తున్నట్టుంది. మనోడి పెళ్లి వాడి చావుకే వచ్చినట్టుంది. పెళ్లి చేసుకున్న వాడి బతుకు బొగ్గేనా? లేకపోతే ఏంటి బాస్, మ్యారేజ్ అంటే జైలుకి వెళ్ళినట్టే. ఐ టెల్ యూ, ఇది మాత్రం నిజం. బ్యాచులర్ లైఫ్ ఈజ్ బ్యాచులర్ లైఫ్. ఎంజాయ్ ద బ్యాచులర్స్ లైఫ్. అదేంటి అభిజిత్, గుంపు గుంపు అలా ఉన్నారు? చూస్తుంటే సునామీ బాధితుల్లా ఉన్నారు. కనుక్కుందామా? థ్యాంక్స్ సార్, మీరే ఆపారు. చాలా సేపటి నుంచి మేము నడుస్తూనే వెళ్తున్నాం, కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు సార్ మాకు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఈ అవతారాలతో. అది మా కార్ దొంగిలించారు సార్. వాట్? మీరు చెప్తుంది నిజమా? ఎలా తెలియదు సార్, ఎవరో తీసుకుపోయారు సార్. మేము ఇక్కడికి పిక్నిక్ కోసం వచ్చాం సార్, సరదాగా గడుపుదామని వచ్చాం సార్. ఈ రోజు పొద్దున మేము స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు అప్పుడే ఎవరో మా వెహికల్ దొంగిలించారు సార్. సార్ దాంట్లో మా బట్టలు బ్యాగులు అన్నీ ఉన్నాయి సార్. పెట్రోమాక్స్ లైట్ కూడా దాంట్లోనే ఉంది సార్. అచ్చా, మా వస్తువులన్నీ దాంట్లోనే పోయాయి సార్. సార్ మాకు వచ్చిన సహాయం చేస్తారా? ఏంటో చెప్పండి సార్. మేము కొంచెం ముందు వరకు వెళ్ళాలి, దయచేసి మాకు లిఫ్ట్ ఇస్తారా? ఓకే, మీరంతా కాస్త సర్దుకుని కూర్చోవాలి. రండి, వచ్చి కూర్చోండి. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేశారు. బస్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం సార్. మా అదృష్టం బాగుండి బట్టలు ఇక్కడే ఉన్నాయి, లేదంటే ఇదే అవతారం మీద ముంబై పోవాల్సి వచ్చేది. మా హాలిడే ట్రిప్ అంతా అప్సెట్ అయ్యేది. యాక్చువల్లీ మేము కూడా హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని బయలుదేరాం. అవునా? ఏంటి, హాలిడే ట్రిప్ కోసం మీరు కూడా వెళ్తున్నారా? ఎక్కడికి? మా ఫ్రెండ్ కూడా సర్వనాశనం అయిపోయాడు. సర్వనాశనం ఏంటి? మా ఫ్రెండ్కి పెళ్ళవుతుంది. మాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు సార్. మేము బట్టలు మార్చుకుని వస్తాం, 2 నిమిషాలు టైం ఇస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అందుకని కొంచెం సేపు మా కోసం వెయిట్ చేయండి సార్, ప్లీజ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. కీ ఎవరి దగ్గర ఉంది? కీస్ ఎందుకు? లోపల క్రిష్ ఉన్నాడు కదా. ఉన్నాడా? క్రిష్ మీతో పాటుగా రాలేదా? క్రిష్ నీళ్ళ దగ్గరికా? ఏంటి ఏమైంది? అతనికి నీళ్ళంటే అలర్జీనా ఏంటి? లేదు సార్, అతను నీళ్ళంటే భయపడతాడు. ఇక్కడే ఎక్కడికో బయటకు వెళ్ళి ఉంటాడు. ఫోన్ చేయండి ఒకసారి. నిజమే, ఫోన్ చేయండి. ఏ గైస్, రింగ్ సౌండ్ లోపల నుంచి వస్తుంది. అక్కడ నుంచే. అంటే క్రిష్ లోపలే ఉన్నాడా? అంటే అతను లోపలే ఉంటే మరి తలుపులు ఎందుకు తీయట్లేదు? అవును కదా, లిఫ్ట్ చేయండి. ఏదో జరిగింది, పదండి చూద్దాం. సరే పద. రండి. ఏమైందో మనం చూద్దాం రాజు. క్రిష్ 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 ఏమైందిరా వీడికి? క్రిష్ తలుపు తీయు. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. హలో, హలో. మీరంతా కాస్త వెనక్కి రండి ప్లీజ్. వెనక్కి రండి ప్లీజ్. ఏంటి? హలో, ఎక్కడున్నావు? హలో, క్రిష్ ఎక్కడున్నావు? హలో. ఏంటి వీళ్ళు ఇలా తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చారు? ఇది మా అంకుల్ వాళ్ళ ఇల్లు. ఇంకోసారి ఈ ఇల్లు మా అంకుల్ నాకు ఇవ్వరు. వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి అది క్రిష్ గురించి తెలుసుకునేందుకు. ఎక్కడున్నారా నువ్వు? హలో, హలో. క్రిష్ ఎక్కడున్నారా? Oh my God! తప్పండి తప్పండి ప్లీజ్, తప్పండి. ప్లీజ్. త్వరగా నెమ్మదిగా.
ధైర్యంగా ఉండండి. హీస్ డెడ్. చనిపోయాడా? చూడండి, ఇక్కడ ఉన్న ఏ వస్తువుల్ని టచ్ చేయకండి. మీరంతా బయటకు వెళ్ళండి. మరో విషయం, అందరూ బయటే ఉండండి. We are CIDs. వీళ్ళు నిజంగా సిఐడిసేనా? నాకు నమ్మకం కలగడం లేదు. ఏంటో మనకి లిఫ్ట్ ఇచ్చిన సిఐడి వాళ్ళ. ఇద్దరు చూడడానికి ఎంత సింపుల్ గా ఉన్నారు. వీళ్ళని చూస్తే సిఐడీస్ అనుకోరు. ఇక్కడ వాటర్ ఉంది, ఎలా వచ్చుంటుందంటావు? లీకేజ్ ఎక్కడా లేదుగా. అభిజిత్, మీరు హాలిడే స్పెండ్ చేయడానికి వెళ్ళారు కదా, ఈ కేసు ఎలా తగిలింది మీకు? కైలాసానికి వెళ్ళినా కూనీ కేసులు తప్పేలా లేవు సార్. సర్లే, మరేం పర్వాలేదు, ఎలాగూ వచ్చాం కదా. ఇంకెవరైనా ఉన్నారా? లేదు సార్. సార్, సూసైడ్ తాలూకు నోట్ కూడా కనిపించలేదు సార్. ఓ, మీరంతా అతని ఫ్రెండ్సా? అవును సార్. మీ స్నేహితుడు సూసైడ్ ఎందుకు చేసుకున్నట్టు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు సార్, మాకు తెలుసున్నంత వరకు తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు సార్. సార్, ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది క్రిష్కి. త్వరలో పెళ్లి కూడా కాబోతుంది సార్. ఓ, మరైతే ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసినట్టు? సూసైడ్ చేసుకున్నాడు. తెలియట్లేదు సార్. వివేక్, చెప్పండి సార్. త్వరగా బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. ఇలా చూడండి సార్, ఈ మెడ మీద తప్ప మిగతా శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. అంటే ఇది ఆత్మహత్యనంటాం? ఖచ్చితంగా సార్. ఇతను చనిపోయింది కూడా సుమారు రాత్రి 11:30 అయి ఉంటుంది సార్. ఒక్క విషయం చెప్పండి డాక్టర్ గారు, మీరు ఇతని ప్యాంట్ అంతా క్షుణ్ణంగా వెతికారుగా? చేశాను. ఏమైనా దొరికిందా? మీరేం అడగబోతున్నారో నాకు అర్థమైంది. ఏం లేదు, మేము ఇతను స్టూల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. ఆ స్టూలు తడిగా ఉంది. నా ఆలోచన ప్రకారం ఇతను ఆత్మహత్య చేసుకునే ముందు ఇతని ప్యాంటు తడిసింది. ఒకవేళ ఆ టైంలో ఇతని ప్యాంటు తడిసిందేమోనని నా ఉద్దేశం. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. అయితే డాక్టర్, మీరు దీని గురించి ఏం చెప్తారు? నాకు ఇతని ప్యాంట్లో ఏమీ దొరకలేదు. నేను ఈ ప్యాంటుకి ఫైబర్కి సంబంధించి కెమికల్ ఎగ్జామినేషన్ చేశాను. ప్యాంట్లో ఏమీ లేదు. అంటే దీని అర్థం నీళ్లు ప్యాంట్లోంచి రాలేదు. అవును సార్. మరి ఆ స్టూల్ తడిగా ఎలా ఉంది? ఆ రూమ్లోకి అసలు నీళ్లు ఎలా వచ్చాయి? ఎందుకంటే నీళ్లు ఆ స్టూల్ చుట్టుపక్కలే ఉన్నాయి. హలో ఏసీపీ ప్రతిమన్ హియర్. వాట్? ఇంకో ఆత్మహత్య? మెడకు ఉరి బిగించుకోనా? ఓకే, మేము వచ్చేస్తున్నాం. యప్. ఈ రోజుల్లో యంగ్స్టర్స్కి అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మై గాడ్. ప్రణీత్, వివేక్, బాడీని జాగ్రత్తగా కిందకి దించండి. రోప్ మాత్రం అలాగే ఉంటుంది. అభిజిత్, ముందు కేసు ఈ కేసు ఒకేలా ఉన్నాయి. అలాగే ఆత్మహత్య, అలాంటిదే పాత స్టూల్, ఫ్లోర్ మీద వాటర్, ఇంకా ఇక్కడ తిరుగుతున్న ఫ్యాన్.
అచ్చం లాస్ట్ కేసు లాగానే ఉంది. సార్ సార్ ఈమె అమిత్ చెల్లెలు. చూడమ్మా, ఒక్క విషయం చెప్పు, ఇది అసలు ఎలా జరిగింది? సార్, మా అమ్మగారికి బైపాస్ ఆపరేషన్ అయింది. నేను రాత్రి హాస్పిటల్లోనే ఉన్నాను, కానీ అన్నయ్య ఒకటి ఇంట్లో ఉన్నాడు. నేను ఉదయాన్నే 9 గంటలకు ఇంటికి వచ్చేసరికి అన్నయ్య ఎలా వేలాడుతూ. ఏదైనా టెన్షన్లో ఉన్నాడా ఏంటి? అవును, మమ్మీ బైపాస్ సర్జరీ గురించి అన్నయ్య చాలా టెన్షన్గా ఉన్నాడు. సర్జరీ అనుకోకుండా చేయవలసి వచ్చింది. అందుకే అన్నయ్య ఇక్కడికి గురుకులు పరుగుల మీద వచ్చాడు. అంత దూరం నుంచా? అవును సార్, ఎందుకు? అన్నయ్య ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళాడు. ఫ్రెండ్స్ ఎవరు ఏంటో మీకేమైనా తెలిస్తే చెప్తారా? తెలుసు, వాళ్ళు సనీ, టీనా, ప్రియా, మాధురి, తరుణ్, క్రిష్, ఇంకా విజయ్. ఆ మొదటి పర్సన్ చనిపోయినప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారు. ఎస్ సార్. జరిగిన 2 ఆత్మహత్యల్లోనూ ఏదో మతలబు ఉన్నట్టు నాకు అనిపిస్తోంది సార్. ఆంటీ ఊరుకోండి ఆంటీ. వీళ్ళంతా ఇక్కడేం చేస్తున్నారు? సార్, నేను వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళందరూ క్రిష్ ఆత్మ శాంతించడం కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఆ రెండో పర్సన్ కోసం కూడా వీళ్ళంతా ప్రార్థన చేయాల్సిందే. మనిషా, సార్, వాళ్ళందరినీ బయటికి పెట్టు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీరందరూ బయటకు వస్తారా? ఏంటి? రండి చూద్దాం. సార్, మీరు మాతో ఏదో మాట్లాడాలన్నారట. సార్, క్రిష్ చావు గురించి ఏదైనా ఆధారం దొరికిందా సార్? లేదు, ఆ విషయం గురించి కాదు, వేరే విషయాలు అడగటానికి వచ్చాను. నేను రాత్రి మీరందరూ ఎక్కడున్నారు? రాత్రి మొత్తం ఇక్కడే ఉన్నాం సార్. అవును సార్, రాత్రంతా మేము ఇక్కడే ఉన్నాం. అందరూనా? అవును సార్. ఏం జరిగింది సార్? అది ఇంకో వ్యక్తి చనిపోయాడు. మీ గ్రూప్లోంచే ఇంకో అబ్బాయి, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు సార్? అమిత్. అమిత్? అది ఇదెలా జరిగింది? సార్, ఇది నిజం కాదు సార్. ఇట్స్ నాట్ ట్రూ. ఏంటి కోరు? 2 రోజుల క్రితం అమిత్ నాతో మాట్లాడాడు సార్. కానీ అతను ఎలా చనిపోయాడు సార్? ఇదివరకు మీ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, ఇతను కూడా అలాగే చనిపోయాడు. సీలింగ్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదేంటి ఇలా జరుగుతోంది? మీ గ్రూప్లో ఉన్న వాళ్ళలోంచే ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అర్థమైందా? మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళిద్దరూ ఒకేలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. దిస్ ఇస్ నాట్ పాసిబుల్, అర్థమైందా? ఏదో రహస్యం ఉందే. మీ గ్రూప్కి ఎవరితోనైనా విరోధం ఉందా? అలాంటిదేమీ లేకపోతే ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నా మైండ్లో ఏదో ఆలోచన తడుతుంది. ఇదంతా చేస్తున్న వాళ్ళు ఆ గ్రూప్లోని వాళ్ళేనని. ఖచ్చితంగా గ్రూప్లోని వాళ్ళే. కానీ సార్, ఆ గ్రూప్లో వాళ్ళే ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఏం చెప్పగలం. ఒక్క విషయం నువ్వు అబ్జర్వ్ చేసావా? ఏంటి సార్? క్రిష్ చనిపోయింది సుమారుగా అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో. ఇక రెండో వ్యక్తి చనిపోయింది మార్నింగ్ 4కి. ఈ 2 కేసులు జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు. కానీ సార్, వాళ్ళందరూ కలిసే ఉంటే మరి ఇదంతా ఎలా జరుగుతుంది సార్? ప్రణీత్ సార్, అభిజిత్ సార్ ఎందుకు వాటిని అంత తీక్షణంగా పరీక్షిస్తున్నారు? ఏమైంది ప్రణీత్? ఏం లేదు సార్, మనసు సుడికొండంలో ఇరుక్కుపోయింది సార్. నోటి వెంట మాటలు రావడం లేదు. ఏ, నీ పెదాలకు ఏమైందేంటి? తాళం. నన్ను మాట్లాడకూడదన్నారు సార్. సో ప్రణీత్ మాట్లాడే మాటలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అవునా? నేను చెప్పేది ఏంటంటే సార్, వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ముందే స్టూల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి దాన్ని తడిపి ఫ్యాన్ కిందకు తీసుకువచ్చి
దాని మీద నిలబడి ఆత్మహత్య చేసుకుని ఉంటారు సార్. ఇప్పటికైనా మీకు అర్థమైందా సార్? మనోడిని నోరు తెరవద్దని ఎందుకు అంటుంటారా? ప్రణీత్, ఇంత మంచి ఆలోచనలు నీ బుర్రలోకి ఎలా వచ్చాయి? సార్ 2 స్టూల్స్ తడిసే ఉన్నాయి. అరే చచ్చినోడి గురించి ఆలోచించమంటే స్టూల్ గురించి ఆలోచిస్తావేంటి? నేరుగా ఈ స్టూల్ మీదకెక్కి ఆత్మహత్య చేసుకోడా? అలా అయితే గదిలోకి టేబుల్ ఫ్యాన్ ఎలా వచ్చింది? పైన సీలింగ్ ఫ్యాన్ ఒకటి ఉందిగా. వాళ్లకు ఒక్కపోసి ఉండొచ్చు అనుకుంటున్నా. ప్రణీత్, దయచేసి ఓ అర్ధగంట సేపు. అలాగే సార్. సార్ లాస్ట్కి వచ్చాను సార్. ఆ 2 స్టూల్స్ ఎందుకు తడుస్తున్నాయి చెప్పండి. నువ్వు చెప్పు. తప్పుతుందా? చనిపోయే ముందు ఇద్దరు బట్టలు వేసుకుని స్నానం చేశారు. తర్వాత బట్టలు ఎండిపోయాయి, ఫ్యాన్ తిరుగుతోంది, స్టూల్ తడిసిపోయింది. ఎందుకంటే సీలింగ్ పై నుంచి వాటర్ లీక్ అయినట్టుంది. అర్థమైందా నీకు? జోసెఫ్, ఏం చూస్తున్నావు? సార్, వీళ్ళిద్దరూ ఒకే విధంగా ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? మీ అందరికీ నేను చెప్తాను ఈ 2 ఆత్మహత్యలు ఒకేలాగా ఎందుకున్నాయని. ఎందుకంటే ఈ 2 ఆత్మహత్యలు ఆత్మహత్యలే కాదు కాబట్టి. ఈ 2 హత్యలు ఎవరో వీళ్ళని చంపి వేలాడదీశారు. ప్రణీత్, దీని హైట్ ఎంత ఉంటుంది? సార్ ఎగ్జాక్ట్లీ 6 అడుగుల 1 అంగుళం సార్. ఇంచుమించు కృషి హైట్ ఉంటుంది. కరెక్ట్ గా అతని హైటే కదా? అభిజిత్, అసలు ఈ స్టూల్స్ తడిగా ఎందుకున్నాయన్న సంగతిని కాసేపు మనమంతా పక్కన పెడతాం. అది సరే, ఈ ఫ్యాను ఇక్కడే ఉందా ముందు నుంచి? యా సార్, ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంది. అందుకే మార్క్ కూడా చేశాం. గుడ్. ఇక్కడున్న మిగతా సామాన్లన్నీ మీరు చూసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయా? యా సార్, ఎవ్రీథింగ్ అలాగే ఉంది. గుడ్. అతను సీలింగ్ కి వేలాడుతున్నాడు, స్టూల్ కింద పడిపోయి ఉంది, ఫ్యాన్ కరెక్ట్ గా ఇక్కడే ఉంది, పైగా ఆన్ లో ఉంది. ఓసారి ఫ్యాన్ ఆన్ చేయి, ఏం తెలుస్తుందో అది చూద్దాం. మ్యాటర్ ఏం లేదు సార్, గాలి మాత్రం వస్తుంది. ఎక్కడ? నా బాడీకి. ఏ నీ బుర్రకు తగలట్లేదా? బుర్రక? అభిజిత్, ఇప్పుడు నువ్వు ఈ స్టూల్ని ఈ డమ్మీ కింద పెట్టు. ఇప్పుడు చూద్దాం ఈ హైట్. ఎస్ అభిజిత్, ఒకవేళ క్రిష్ గనుక ఈ స్టూల్ మీద నించొని దూకుంటే అతని పాదాలు ఖచ్చితంగా ఈ స్టూలుకు తగులుతూ ఉండాలి. కరెక్టేనా? కానీ ఈ కేసులో అలా జరగలేదు. అర్థమైందా? వివేక్ సార్, ఈ గ్యాప్ ఎంతుందో చూడు. సార్ ఎగ్జాక్ట్ గా 1 ఫీట్ తేడా ఉంది సార్ ఈ రెండింటి మధ్య. విచిత్రంగా ఉంది. 1 ఫీటా? బాడీ స్టూల్ కన్నా 1 ఫీట్ పైన ఉండడం ఏంటి? సార్ బాడీ ఎలా చిన్నదైంది? ప్రణీత్, బాడీ చిన్నది కాలేదు, ఈ స్టూలు చిన్నది కాలేదు. అర్థం చేసుకో. అభిజిత్, ఇది ఆత్మహత్య కాదు, ఇట్స్ ఎ మర్డర్ సార్. సేమ్ టు సేమ్ సార్. 1 ఫీట్ తక్కువగా ఉంది. 2 కేసుల్లోనూ సిచ్యువేషన్ సేమ్ సార్. స్టూలు బాడీ కన్నా 1 ఫీట్ తక్కువలో ఉంది. ఏంటి విచిత్రం అర్థం కావట్లేదే. సార్, ఒక విషయం ఏంటంటే ఇద్దరి కాళ్ళు స్టూల్కి 1 ఫీట్ ఎత్తులో ఉన్నాయి సార్. సార్, మరో విషయం ఏంటంటే ఆ ఫ్యాన్లను చూసినప్పుడల్లా నాకు ఉక్కబోస్తోంది సార్. ఈ 2 సీలింగ్ ఫ్యాన్లు అసలు ఆ రూమ్ లో ఎందుకున్నట్టు? ఆల్రెడీ పైన సీలింగ్ ఫ్యాన్స్ ఏడ్చాయి కదా. ఆ 2 ఫ్యాన్లు అసలు అక్కడ ఎందుకున్నట్టు? ఇక ఈ 2 స్టూల్స్ కింద పడిపోయి ఉన్నాయి సార్. పైగా మధ్యలోనూ ఈ చుట్టుపక్కల బాగా తడిసున్నాయి. అంటే నా ఉద్దేశంలో ఈ 2 స్టూలు ఖచ్చితంగా నీళ్లలో తడిసుండాలి. కానీ నీళ్లు లేవు, ఫ్యాన్ గాలితో ఆరిపోయాయి. యువర్ రైట్ జోసెఫ్, కానీ తడి మాత్రం అలాగే ఉంది. అసలు ఆ గదిలోకి నీళ్లు ఎలా వచ్చాయంటారు? అక్కడున్న ఆ నీళ్లు అక్కడికి ఎలా వచ్చినట్టు? వాటర్ వాటర్ వాటర్. ఆ వాటర్ అక్కడికి ఎలా వచ్చినట్టు? ఎస్ అభిజిత్, నాకు తెలిసిపోయింది. ఏంటి సార్? నీళ్లు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళిద్దరూ నీళ్ల మీదనే నించున్నారు. అదేంటి సార్, నీళ్లపై నుంచోవటం ఎలా సాధ్యం అవుతుంది సార్? అక్కడ నీళ్లు వేరే రూపంలో ఉన్నాయి. అది ఏ రూపమో తెలుసా? ఐస్ రూపంలో. అంటే వాళ్ళిద్దరూ ఐస్ క్యూబ్స్ మీద నిలబడ్డారు అంటారా? లేదా అభిజయ్, స్టూల్ ఐస్ మీద పెట్టుంచారు ఈ విధంగా. అంటే హంతకుడు స్టూల్ని ఐస్ మీద పెట్టాడు.
ఎప్పుడైతే ఐస్ మెల్లిమెల్లిగా కరిగి నీళ్ళైపోయిందో స్టూల్ కాస్త కింద పడిపోయింది. ఆ మనుషులేమో పైన వేలాడుతూ ఉండిపోయారు. అభిజిత్, ఐస్ కరగడానికి 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. అంత టైంలో హంతకుడు ఎక్కడికైనా పారిపోవచ్చు. ఆ తరువాత హంతకుడు తిరిగి వెళ్ళి తన గ్రూప్తో కలిసిపోయాడు. కానీ సార్, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరూ అక్కడ నుండి ఎందుకు పారిపోలేదు? ఎందుకు వెళ్ళలేదు సార్? వీళ్ళ చేతిలో కట్లు కూడా లేవు. కనీసం వీళ్ళిద్దరూ పారిపోయే ప్రయత్నం ఎందుకు చేయలేదంటారు? సార్, మనం ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాం. వాళ్ళలో వాళ్ళకి ఎవరి మీద ఎటువంటి శత్రుత్వం లేదు కదా సార్. ఒకరినొకరు దూషించుకోవడం కూడా లేదు. హంతకుడు ఖచ్చితంగా ఆ గ్రూప్ లోనే ఉన్నాడు. చాలా తెలివిగా ఈ ప్లాన్ అంతా తను ప్రిపేర్ చేశాడు. అభిజిత్ సార్, మనం ఐస్ వరకు వెళ్ళగలిగాం. ఇక ముందుకు దూసుకెళ్ళాలి. అమిత్ ఇంటికి చుట్టుపక్కల ఏదైనా ఐస్ ఫ్యాక్టరీ ఉందేమో తెలుసుకోండి. ఆ ఐస్ ని అసలు ఎవరు కొన్నారో తెలుసుకోండి. వెళ్ళండి. రెగ్యులర్గా ఎవరు మీ దగ్గర కొనడానికి వస్తుంటారు? ఐస్ కొంటాకి చాలా మంది వస్తుంటారండి. అచ్చా, అది సరే. మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? ఎలాంటి వాళ్ళు అంటే చేపల మార్కెట్ వాళ్ళు, హోటల్ వాళ్ళు, ఇంకా ఎవరైనా సరే. అచ్చా, హోమ్ డెలివరీ కూడా ఇస్తుంటారా మీరు? లేదండి, మేము తీసుకెళ్ళమండి. అంటే వాళ్ళే ట్రక్కులు కానీ ఆటోలు కానీ తీసుకెళ్ళిపోతుంటారండి. ఎవరైనా 1-2 పీసులు కావాలనుకుంటే వాళ్ళు ఎలా తీసుకెళ్తారు? 1-2 కావాలనుకునే వాళ్ళ మీ దగ్గరకు ఒక కుర్రాడు వచ్చి 1-2 పీసులు తీసుకెళ్ళడం మీరు చూసారా? 20-25 ఇయర్స్ ఉంటాయి. 20-25 సరే, ఓసారి ఈ ఫోటో చూడు, జాగ్రత్తగా చూడు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఐస్ తీసుకెళ్లారేమో చూడు. ఇతనే సార్, నిన్న రాత్రి ఒక ఐస్ బాక్స్ తీసుకెళ్ళాడు సార్. ఏంటి, తరుణ్ తీసుకెళ్ళాడా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగేనండి. ఇతను వచ్చి ఐస్ తీసుకెళ్లాడు అంటే మరో మర్డర్ జరగబోతోందన్నమాట. మనం అలర్ట్గా ఉండాలి. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? హలో హలో విజయ్, సబ్ ఇన్స్పెక్టర్ మనీషా హియర్. మీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు? మేడం, అది అమిత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఏం జరిగింది మేడం? అక్కడ తరుణ్ ఉన్నాడా? తనకోసారి ఫోన్ ఇవ్వు. లేదు మేడం, తరుణ్ ఇక్కడ లేడు. మీరు ఒకసారి అతని మొబైల్కి ఫోన్ చేయండి. లేదు, తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అలాగా? తరుణ్ ఈ పాటికి ఇంటికి రావాల్సింది, మరి ఎందుకు రాలేదో ఏంటో. ఇంతకీ తరుణ్ ఎక్కడుంటాడు? అడ్రస్ చెప్పు. హలో, ఓపెన్ ద డోర్. ఇలాగైతే డోర్ ఓపెన్ చేయరు. మనీషా, లోపల ఎవరూ కనిపించట్లేదు. మనీషా, వివేక్, మీరు ఇటు వెళ్ళండి. మనం పైకి వెళ్దాం, పదా. మై గాడ్. వివేక్, మనీషా, త్వరగా వచ్చేయండి. ఇక్కడ కూడా నీళ్లున్నాయి. ఐస్ వాటర్. సార్, హీజ్ నో మోర్ సార్. ఇతనే హంతకుడని మనం అనుమానించాం, కానీ ఇతనే చనిపోయాడు. హంతకుడెవడో గాని ఇతన్నే ఐస్ తీసుకురమ్మని చెప్పి పంపించాడు. తన చావుకు కారణమైన ఐస్ని తనే కొనుక్కొచ్చాడు. హంతకుడు ఆడుకుంటున్నాడు.
మనకి ఇతని మీద అనుమానం వచ్చేలా చేశాడు. అసలు హంతకుడు ఏం కోరుకుంటున్నాడు? సార్, ఇతను చనిపోయి సుమారుగా 8 గంటలు అవుతుంది. అంటే 8 o'clock. మన పని అయిపోయింది. ఒకవేళ ఇతని ఫ్రెండ్స్ని మనం అడిగితే 8 గంటలకు ఇతనింటికే వెళ్ళాము అని చెప్తారు. సార్, ఇంకో ముఖ్య విషయం. ఏంటది? ఆ 3 వ్యక్తుల కడుపులోంచి స్లీపింగ్ టాబ్లెట్స్ పౌడర్ దొరికింది. ఓ, అదన్నమాట సంగతి. అంటే ఈ 3 వ్యక్తుల మీద నిద్ర మాత్రల ప్రయోగం జరిగింది. అంటే నిద్రపోయే వాళ్ళను ఉరితీశాడు. జోసెఫ్, హంతకుడు చాలా ఇంటెలిజెంట్. సనీ, విజయ్, టీనా, మాధురి, ప్రియా, హంతకుడు వీళ్ళలోనే ఉన్నారు. సార్, ఒక నిద్రపోయే వ్యక్తిని ఉరి తీయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగానే ఇద్దరు అనిపిస్తుంది. సిఐడి వాళ్ళు వాళ్ళ వెంట పడుతున్నారని తెలుసు, అయినప్పటికీ హత్యల మీద హత్యలు చేస్తున్నారు. మనీషా, సార్, ఈ గ్రూప్ లో ఎవరి పేరు మీద పోలీస్ రికార్డు ఉందేమో చూడు. ఓకే సార్. సార్, వాళ్ళ మీద ఎలాంటి రికార్డ్స్ లేవు. అందుకే వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడికి పిలిపించాను సార్. సార్, ఆమె అమిత్ వాళ్ళ చెల్లెలు, ఈమె క్రిష్ వాళ్ళ మదర్, ఆయన తరుణ్ వాళ్ళ ఫాదర్. చూడండి, 3 హత్యలు జరిగాయి. ఇంకా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మాకు సహాయం చేస్తే జరగబోతున్న హత్యల్ని మేము ఆపగలం. నా కొడుకు అయితే చనిపోయాడు. ఇంకా నేనేం చెప్పను. మీకు మీ పిల్లలు ఎప్పుడైనా హత్యకు గురయ్యే అవకాశం ఉందని అనిపించిందా? వేరే ఎవరితోనైనా శత్రుత్వం? అంటే నా ఉద్దేశం, కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్కు మధ్య ఏదైనా గొడవ లాంటివి ఉన్నట్టు మీకు తెలుసా? చూడండి, హంతకుడు ఖచ్చితంగా వాళ్లలోనే ఉన్నాడు. ఏంటి, వాళ్ళలోనేనా? అవును, అయ్యుండొచ్చు. సార్, అమిత్ అన్నయ్య గురించి ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది. దాదాపు 5 సంవత్సరాల క్రితం అన్నయ్య ఒక సమస్యలో ఇరుక్కున్నాడు. పోలీసులు అన్నయ్యని అరెస్ట్ చేయబోయారు. కానీ మధ్యలో నాన్నగారు రావడం మూలంగా అన్నయ్యని మేము కాపాడుకోగలిగాము. అదేంటో వివరంగా చెప్పు. సార్, అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నాకు అంతగా గుర్తుకు రావడం లేదు. ఎప్పుడైనా ఈ విషయం గురించి నాన్నగారితో మాట్లాడాలి అనుకుంటే ఆ విషయాన్ని దాటవేసేవారు ఆయన. అరెస్ట్ చేయబోయారు అంటే పోలీస్ కేస్. మీరు ఏమి అనుకోకపోతే ఆ డేట్ కాస్త చెప్పగలరా? మేము ఒకసారి రికార్డ్ చెక్ చేస్తాం. సార్, డేట్ అయితే నాకు గుర్తుకులేదు, కానీ ఆ టైంలో మేము ముంబైలో ఉన్నాము. అంటే మీది ముంబై కాదా? కాదు సార్, మేము ఇందోర్లో ఉండేవాళ్ళం. మరి మీరు సార్, మీరిక్కడ ఉండేవాళ్ళు? ముంబై. అవునా? మీరు మేడం, మీరిక్కడ ఉండేవాళ్ళు? ఇంత జరిగాక ఇంకా దాచడం దానికి ఉన్న చెట్టంతా కొడుకైపోయాక ఇంకెవరి కోసం నిజాన్ని దాచడం చెప్పండి. మేమందరం ఇందోరు వాళ్ళమే. ఇతను కూడా. అవునా? అంటే చనిపోయిన 3 ఇండోర్కి చెందిన వాళ్ళేనన్నమాట. అంటే నా ఉద్దేశంలో అమిత్తో పాటు తరుణ్ ఇంకా క్రిష్ కూడా పోలీస్ కేసులో ఇరుక్కున్న వాళ్ళేనన్నమాట. అవునా? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటో చెప్పండి. 5 సంవత్సరాల క్రితం క్రిష్, అమిత్ ఇంకా తరుణ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు పార్టీ ఉందంటూ వెళ్ళారు. ఆ రోజు పార్టీలో ఏదో పొరపాటు జరిగింది. అందుకే ఆ రోజు పోలీసులు వాళ్ళ కోసం వచ్చారు. ఏంటి? ఏం పొరపాటు జరిగింది? దాని మూలంగా మీరు పోలీసులు పిలవాల్సి వచ్చేంత? ఒక అమ్మాయి ఆ రోజు పార్టీలో వీళ్ళు 3 డ్రగ్స్ ఇచ్చారని, తనని మానభంగం చేయబోయారని వీళ్ళ 3 మీద నేరం మోపింది. ఆ తర్వాత అమ్మాయి కూడా కనపడకుండా పోయింది. కేసు కూడా కొట్టేశారు సార్. అలాగా? ఆ అమ్మాయి పేరేంటి? అడిగేది మిమ్మల్నే. అను. వాళ్ళు కూడా పోయిన సంవత్సరం ముంబై వచ్చారని తెలిసింది. అంటే ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉందా? ఇదే ఊళ్ళో? సో ఒకవేళ ఈ హత్యలు అను చేయలేదు కదా? ఎవరు? నేను ఏసీపీ ప్రతిమన్ ఫ్రమ్ సిఐడి. నేను అనుని కలవాలి. అనునా?
అవును. కానీ మీరు అనుని ఎందుకు కలవాలనుకుంటున్నారు? తనని మేము కొన్ని విషయాలు అడగాలి. అను బిజీగా ఉంది, ఇప్పుడు కలవటానికి కుదరదు. తర్వాత రండి ప్లీజ్. చూడండి, తనని మేము అర్జెంటుగా కలవాలి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. అనుని ఇప్పుడు కలవటం కుదరదు, తర్వాత రమ్మంటున్నాను కదా. మరెప్పుడైనా రమ్మంటారా? ఆలోగా ఇంకా 4-5 హత్యలు జరిగిపోతాయి. అర్థమైందా? పిలవండి. హత్యతో అనుకేం సంబంధం ఉంది? సంబంధం ఉంది. చూడండి మేడం, ఇది సిఐడి ఇన్వెస్టిగేషన్. ప్లీజ్ మీరు అను ఎక్కడుందో చెప్పండి. రండి. అను బెడ్రూమ్ అదే, తన లోపలే ఉంది. మనీషా, సార్ తనని బయటకు తీసుకురా. ఓకే సార్. మీరు? తను అను వాళ్ళ నాన్న, సిఐడి. నమస్తే సార్. ఇదిగోండి సార్ అను. అను ఎక్కడికి వెళ్ళింది? ఈవిడ మనతో సోది పెట్టుకున్నప్పుడే ఆమె పారిపోయి ఉంటుంది. లేదు లేదు, అను అలాంటిది కాదు. తను అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే అను మెంటల్ గా ఫెయిల్ అయింది. అసలు తనకి ఏమైంది? ఏం మిగిలిందని ఇంకా అయ్యేందుకు? ఒక భయంకరమైన రాత్రి. అను ఆ రోజు రాత్రి తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పార్టీకి వెళ్ళింది. ఆ పార్టీలో తనకెవరో మత్తు మందు తాగించి ఆ రోజు రాత్రి తనను ఎవరేం చేశారో గాని ఆ రోజు నుండి ఈ రోజు వరకు అను ఏం మాట్లాడలేదు. తన గొంతు పూడుకుపోయింది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాం, కానీ ఎవరూ పట్టించుకోనే లేదు. మా అమ్మాయి ఒకసారి ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి ప్రాణాలు కాపాడుకోగలిగాం. అలాంటి స్థితిలో ఎలా పెడుతుంది? తెలియదు, ఎటెళ్ళిందో పాపం. మీరన్నట్టు తనేం అమాయకురాలు కాదు. తను 3 ప్రాణాలు తీసింది. అర్థమైందా? సార్, ఈ ఫోటోలు దొరికాయి సార్. చూడండి, ఈ ఫోటోలను ఒకసారి చూడండి. ఇప్పుడు అర్థమైందా? మీరు చూడండి, ఇందులో ఉన్న ఈ అబ్బాయి ఎవరు? ఇతను అమర్, అను బాయ్ ఫ్రెండ్. అది సంగతి. జోసఫ్, అభిజిత్, ఈ ఫోటోని కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ గ్రూప్లో ఉన్న అబ్బాయిలందరి ఫేసులతో మ్యాచ్ చేసి చూడండి. సో అమ్మాయిల ముఖం కూడానా? అంటే గ్రూప్లో ఎంతమంది ఉంటే అందరితో మ్యాచ్ చేసి చూడు. ఎవరి ఫేస్తో ఈ ఫోటో మ్యాచ్ అవుతుందో చూడండి. ఫేస్లోని బోన్ స్ట్రక్చరు, ఫ్యూచర్స్ అలాగే ఉంటాయి. కళ్ళు, ముక్కు, పెదవులు వాటిలో ఎలాంటి మార్పు రాదు. ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ అయితే? లేదు, ఈ 2 మ్యాచ్ అవ్వట్లేదు. వేరే చూపించు. సో ఇతను కాదు, నెక్స్ట్ వన్ చూడు. సరే, ఇది మ్యాచ్ అవ్వట్లే, వేరే చూస్తాను. వన్ మినిట్ అభిజిత్, 1 మినిట్. ఇతనే అయి ఉండొచ్చు. ఇతని పేరు, వివరాలేమిటి? వీడు విజయ్ సార్. అంటే వాడే వీడయ్యాడా? ఈరోజే నాకు దీపావళి. నేను పూర్తి చేశాను. నేను అనుకున్నది పూర్తి చేశా. నేను ప్రతీకారం తీర్చుకున్నా. నేను నీకు మాట ఇచ్చాను కదాను, ఆ మాట నెరవేర్చా. ఆ 3 చంపేశాను. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన 3 చంపేశాను. ఇదే దీపావళి రోజున నీ జీవితంతో ఆడుకున్న ఎదవల్ని దీపావళి కంటే ముందే వాళ్ళని ముందే చంపేశాను. వాడిని చంపేశాను. నువ్వు దీపావళి
దీపావళి టపాసులు కలుస్తావా చెప్పు, కలుస్తావా చెప్పు. ఒక నిమిషం ఇదిగో ఇదిగో ఇవి ఇలా ఇచ్చి అటుకుంది ఇదిగో ఇది పట్టుకో ఇలా తిప్పారనమాట. ఇలా ఇలాంటి వెలుగు నీ జీవితం మొత్తం అందిస్తాను. నీ జీవితం మొత్తం అందిస్తాను. పద జాగ్రత్తమ్మా, జాగ్రత్త. అది కాల్చు. జాగ్రత్తమ్మా. ఇది కాల్చమ్మా. ఇక్కడ ఉండాలి చూడండి. బాబు అమరిల్లు ఎక్కడ? అమరిల్లు అదేనండి. ఇదే అమరిల్లా? మనీషా, వివేక్ త్వరగా ఇంట్లోకి వెళ్ళి అమర్ ఎక్కడున్నాడో చూడండి. ఈ వెహికల్ ఎవరిది? ఇది అమర్ కారే సార్. అమర్ వెహికల్ అయితే అతను ఇక్కడ ఎక్కడ ఉండుంటాలి. నేను ముట్టించిన సార్, కానీ ఇంటి వెనకాల ఒక డోర్ ఉంది సార్, అది గార్డెన్ లోకి వెళ్తుంది సార్. ఆ డోర్ నుంచో పారిపోయి ఉంటాడు. పదండి వెళ్దాం, లెట్స్ గో. ఇక్కడ ఎవరు లేరు సార్. ఏమైంది అభిజిత్? సార్ ఇది కాలుతుందంటే వాడు ఇప్పుడే ఎస్కేప్ అయినట్టున్నాడు. ఇక్కడ ఉండుంటాడు. వెతకండి త్వరగా. మనీషా, వివేక్, సార్. మనీషా, తొందరగా రండి. అను సార్, అను ఇక్కడే ఉంది. సరే, ఈమె పరిస్థితి చూస్తే ఏం బాగున్నట్టు లేదు. నాకు తెలిసి ఈ హత్యలు ఈమె చేసి ఉండదు. అంటే డౌటే లేదు, ఇదంతా చేసింది అమరే. ఎలాగైనా మనం అతన్ని పట్టుకోవాలి. వెతకండి, వెళ్ళండి. సార్, అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరతను? వెళ్ళి చూడండి. ఈ అమ్మాయిని నిల్చోబెట్టు. ఓకే సార్. ఏమైంది అభిజిత్? సార్ ఏం లేదు సార్, టపాసులు వెళ్తున్నాయి అంతే. అడుగు, అక్కడ ఉన్నాడు. అను, నీకేం కాలేదు కదా? నడవరా. సార్, వీడే సార్ మనం వెతుకుతున్నా ఐస్ క్యూబ్స్ హంతకుడు. నేనే తప్పు చేయలేదు. నేను నా అను ప్రతీకారం తీర్చాను. వాళ్ళు నా అనుకి చేసిన ద్రోహానికి తగిన శిక్ష వేశాను. లేదు అమ్మ, లేదు. నువ్వు వాళ్ళని శిక్షించాలనుకుంటున్నావు, కానీ వాళ్లతో పాటుగా నీ అను కూడా నువ్వు పెద్ద శిక్ష వేశావు. తెలుసా నీకు? అను ఇక జీవితాంతం నీకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వివేక్ సార్, ఇతన్ని తీసుకువెళ్ళండి. ఓకే సార్. పదామా? పదండి విజయ్, వెళ్దాం పదండి. కమాన్ మూవ్. లేవండి. ఓకే మనీషా, సార్, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళు. ఓకే సార్. అను సార్, For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.